హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతున్న కన్నప్ప మూవీ థియేటర్స్లోకి రాబోతుంది. మరి ఈ మూవీ సక్సెస్ కొడుతుందా లేదా అనేది మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామమ్మా. గురుగారు, ఇప్పుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న కన్నప్ప మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. 27th జూన్ 2025 రోజున రాబోతుంది. ఈ మూవీ సక్సెస్ కొడుతుందంటారా? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అయితే ఒక సినిమా సక్సెస్ అవుతుందా కాదా అనే దానికి ఒకటి కథాంశం, అవును గురుగారు. రెండు కన్నప్ప కదమ్మా, అవును, భక్తి ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి చిత్రం ఇది. అయితే మనకు చాలా సంవత్సరాల కిందట భక్త కన్నప్ప అనేది వచ్చింది, కృష్ణరాజు గారి సినిమా ఒకటి రావడం జరిగింది. అవును గురుగారు. అయితే ఈ భక్త కన్నప్ప యొక్క చరిత్రను చూసినప్పుడు కోయజాతిలో ఉన్నటువంటి తిన్నడుగా పేరు పొందినటువంటి అతడు ఒక మూఢభక్తి రూపంలో, అతడు ఒరిజినల్గా మొట్టమొదటి భక్తిపరుడు కాదు, కానీ అతనికి జీవితంలో జరిగినటువంటి సంఘటనలతోటి మూఢభక్తునిగా శివుని యొక్క ఆరాధన చేసి తరించినటువంటి తిన్నడు కన్నప్పగా పేరు పొందాడు. అయితే ఇప్పుడు ఇక్కడ తీస్తున్నటువంటి సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇంకా ఎవరున్నారమ్మా దాంట్లో? అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మంచు మోహన్ బాబు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు. ఓకే. అయితే ఒకటమ్మా, ఇప్పుడు అక్కడ ప్రధాన పాత్రలు మనకు పరమేశ్వరుని యొక్క స్వరూపం చూస్తే సద్యోజాత అఘోర వామదేవ తత్పురుష అనే 5 ముఖాలతోటి ఉంటారు. అయితే ఇక్కడ ప్రభాస్కు ఒక పాత్ర కూడా ఉంది కదమ్మా. ప్రభాస్ పాత్ర రుద్ర. అంటే శివుని యొక్క ఒక స్వరూపం రుద్రుడు. రుద్రుడు ఎప్పుడైతాడు? రుద్రుడు అంటే కోపంతో ఉన్నటువంటి ఒక స్వరూపం. ఆ స్వరూపంతో ఆయన బాగానే ఉంటాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరుడుగా, తర్వాత మోహన్ బాబు గారు కూడా చాలా పెద్ద నటులు, వారు కూడా ఉన్నారు. అయితే ఈ కన్నప్ప సినిమాలో కన్నప్ప యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు అతడు శివుణ్ణి శివుడు అనుకోడు, ఒక రాయి అనుకుంటాడు. అయితే అదే కొద్దిగా విమర్శలు కూడా చేస్తూ ఉన్నట్టున్నారు. మొత్తం సోషల్ మీడియా అంతా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఆ రాయి ఏం చేస్తాడు, ఆ రాయి వలన ఏమవుతుంది అని. ఇప్పుడు చాలా వరకు మనకు భక్తుల యొక్క సినిమాలు చూసినప్పుడు మొట్టమొదలు భగవంతుడు వారికి రాళ్ల రూపంలోనే కనబడతాడు. ఇంకోటమ్మా స్వప్న, ఇప్పుడు అసలు భగవంతుని యొక్క రూపాన్ని మనం ఎట్లా తయారు చేస్తాం? ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు శివుడు అంటున్నాం కదా, ఒక రాయిని తీసుకొని వచ్చి శిల్పి ఒక ఆకారంతో మలిచిన తర్వాత దాన్ని దేవుడు అని ఒక రూపంతో పిలుస్తూ ఉన్నాం. అయితే దీనికి ఏం చెప్తారంటే జ్యోతిష్ శాస్త్రములో శిలలను రాళ్లను మూర్తులుగా తీర్చిదిద్దే శిల్పి చాలా మంది ఉంటారు. అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క విగ్రహం. అయితే ఈ యొక్క శిల్పులు ఏం చేస్తూ ఉంటారు? ఆ శిల్పాలు చెక్కేటప్పుడు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. ఒక రాయిని తీసుకొని శిల్పాన్ని చేస్తూ ఉంటారు. శిల్పం చేసిన తర్వాత ఒక దేవాలయ ప్రతిష్ఠ చేయాలనుకో, దానికి వేద మంత్రాల చేత బ్రాహ్మణోత్తములు అన్ని చేస్తే అది ఒక దేవుని యొక్క స్వరూపం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కన్నప్ప అనే సినిమాలో మంచు విష్ణు గారు ఏదో ఒక డైలాగులో అతడు ఒక రాయి అని చెప్పడము, ఇట్లా చెప్పడంలో ఏమీ కూడా తప్పు లేదమ్మా. ఒక కోయజాతికి సంబంధించినటువంటి తిన్నడు భక్తి పారవశ్యంతో, మరి అదే కన్నప్ప శివుని యొక్క కళ్ళ నుండి నీళ్లు గారినప్పుడు తన యొక్క కన్నును తీసి శంకరునికి పెడతాడు కదమ్మా. అంటే అతని భక్తి తక్కువదా? కాబట్టి అది కాదు అక్కడ. ఆ యొక్క స్టోరీ స్క్రిప్ట్ రాసినటువంటి వారి యొక్క ఉద్దేశం ప్రధానంగా శివతత్వం గురించి చెప్పాలని వారు అనుకుంటున్నారు. కాబట్టి అదే విధంగా ఇప్పుడు దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మంచు విష్ణు, అతనిది ఏమిటమ్మా?
జాతకం అతనిది తులారాశి, నక్షత్రం చిత్త. చిత్త. ఓకే. తులారాశి చిత్తా నక్షత్రము, రిలీజింగ్ డేటు 27 అవును. జూన్. కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి మంచు విష్ణు గారికి ఆగస్టు మన ఈ నెల అంటే ఇప్పుడు మే 15వ తేదీ నుండి సరస్వతీ నది పుష్కరాల నుండి ఓకే. అతనికి గురువు 9వ స్థానంకు వస్తున్నాడు. వైభవంగా ఉంటుందమ్మా. ఉమ్, తర్వాత 6వ స్థానంలో శని ఉన్నాడు. ఉమ్, శని కూడా బాగానే ఉన్నాడు. ఉమ్, 6వ స్థానంలో రాహు ఉన్నాడు. తర్వాత కేతువు కొద్దిగా బాగా లేదు. ఉమ్, విమర్శలకు గురైతారు, ఉమ్, కానీ సినిమా మాత్రం ఉమ్, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి సినిమాలలో ఉమ్. భక్తి పారవశ్యంతో అప్పుడప్పుడు వస్తున్నటువంటి సినిమాలు చాలా hit సక్సెస్ అవుతున్నాయి. అయ్యాయి. అవును గురుగారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అన్నమయ్య కావచ్చు, ఉమ్, లేదా మంజునాథ కావచ్చు, అవును. ఇంకా ఎన్నో రకాల సినిమాలు మనకి ఈ మధ్యకాలంలో వచ్చినాయి. ఉమ్, చాలా వరకు హిట్ అవుతూ ఉన్నాయి. అవును. ఎందుకంటే కలియుగంలో భక్తి భావన కూడా ప్రచారం చేయాలి. అవును. చేస్తే తప్ప మనం మానవుల యొక్క మనుగడ అనేది ఉమ్, ఉండదు. కాబట్టి చాలా మంచి హిట్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. కనబడుతూ ఉంది. విమర్శలు అనేటివి చాలా మంచివమ్మ. ఉమ్, ఎప్పుడైతే విమర్శలు వస్తూ ఉంటాయో అప్పుడే. అప్పుడే ప్రజలు పైకి. ఎక్కువగా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అవును. దాని ద్వారా ఉమ్, చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఉమ్, కన్నప్ప సినిమా సక్సెస్ అవుతుందని ఉమ్. మనం చెప్పుకోవచ్చమ్మా. ఓకే గురుగారు. శివుని యొక్క కళ్ళ నుండి నీళ్లు గారినప్పుడు ఉమ్, తన యొక్క కన్నును తీసి శంకరునికి పెడతాడు కదమ్మా. అవును గురుగారు. అంటే అతని భక్తి తక్కువదా? లేదు. కాబట్టి అది కాదక్కడ. ఆ యొక్క స్టోరీ స్క్రిప్ట్ రాసినటువంటి వారి యొక్క ఉద్దేశం ఉమ్, ప్రధానంగా శివతత్వం గురించి చెప్పాలని వారు అనుకుంటున్నారు. ఉమ్. కాబట్టి అదే విధంగా ఇప్పుడు దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మంచు విష్ణు, గారు. అవును. అతనిది ఏమిటమ్మా జాతకం? అతనిది తులారాశి, నక్షత్రం చిత్త. చిత్త. ఓకే. తులారాశి చిత్తా నక్షత్రము, రిలీజింగ్ డేటు 27 ఉమ్, అవును. జూన్. ఉమ్, కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి మంచు విష్ణు గారికి ఆగస్టు మన ఈ నెల ఉమ్, అంటే ఇప్పుడు మే 15వ తేదీ నుండి ఉమ్. సరస్వతీ నది పుష్కరాల నుండి ఓకే. అతనికి గురువు 9వ స్థానంకు వస్తున్నాడు. ఉమ్, వైభవంగా ఉంటుందమ్మా. ఉమ్, తర్వాత 6వ స్థానంలో శని ఉన్నాడు. ఉమ్, శని కూడా బాగానే ఉన్నాడు. ఉమ్, 6వ స్థానంలో రాహు ఉన్నాడు. తర్వాత కేతువు కొద్దిగా బాగా లేదు. ఉమ్, విమర్శలకు గురైతారు, ఉమ్, కానీ సినిమా మాత్రం ఉమ్, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి సినిమాలలో ఉమ్. భక్తి పారవశ్యంతో అప్పుడప్పుడు వస్తున్నటువంటి సినిమాలు చాలా hit సక్సెస్ అవుతున్నాయి. అయ్యాయి. అవును గురుగారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అన్నమయ్య కావచ్చు, ఉమ్, లేదా మంజునాథ కావచ్చు, అవును. ఇంకా ఎన్నో రకాల సినిమాలు మనకి ఈ మధ్యకాలంలో వచ్చినాయి. ఉమ్, చాలా వరకు హిట్ అవుతూ ఉన్నాయి. అవును. ఎందుకంటే కలియుగంలో భక్తి భావన కూడా ప్రచారం చేయాలి. అవును. చేస్తే తప్ప మనం మానవుల యొక్క మనుగడ అనేది ఉమ్, ఉండదు. కాబట్టి చాలా మంచి హిట్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. కనబడుతూ ఉంది. విమర్శలు అనేటివి చాలా మంచివమ్మ. ఉమ్, ఎప్పుడైతే విమర్శలు వస్తూ ఉంటాయో అప్పుడే. అప్పుడే ప్రజలు పైకి. ఎక్కువగా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అవును. దాని ద్వారా ఉమ్, చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఉమ్, కన్నప్ప సినిమా సక్సెస్ అవుతుందని ఉమ్. మనం చెప్పుకోవచ్చమ్మా. ఓకే గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.